మన తాతలు రైతులే, మన తండ్రులు కూడా రైతులే. మనం కూడా కేవలం రైతులుగానే ఉండాలా? అప్గ్రేడ్ అవ్వాలా? 2026లో కూడా 1990 ఫార్మింగ్ విధానాలు పాటిస్తే నష్టం ఎవరిది? ఈ వీడియో పూర్తిగా చూసి మీ వ్యవసాయం స్టైల్ని మార్చండి. రాబోయే 5 సంవత్సరాల్లో మార్కెట్లో హవా మీదే. రైతన్నులందరికీ నమస్కారం. నేను మహేందర్ ఫ్రమ్ రాయల్ ఫర్టిలైజర్స్. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుందంటే, ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం? అదే పంట, అదే పద్ధతి. మార్కెట్ చూసుకోకుండా విత్తనం వేయడం, బ్లైండ్గా ఫర్టిలైజర్ వాడడం, రేటు పడిపోయిన తర్వాత బాధపడడం. దాని రిజల్ట్ ఏంటి? ఖర్చు పెరుగుతుంది, లాభం తగ్గిపోతుంది, సైమల్టేనియస్గా లాస్ వస్తుంది. అసలు సమస్య ఏమిటంటే, రైతు హార్డ్ వర్క్ చేస్తున్నాడు కానీ స్మార్ట్గా ఆలోచించట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో కేవలం పండించే రైతు కాదు, మార్కెట్ డేటా చూసే రైతు గెలుస్తాడు. ఇప్పుడు రైతు స్మార్ట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ 2.0ని అవలంబించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అగ్రికల్చర్ 2.0 గురించి తెలుసుకుందాం. అసలు అగ్రికల్చర్ 2.0 అంటే ఏమిటి? ఇది కేవలం ఫార్మింగ్ కాదు, ఇది బిజినెస్. అగ్రికల్చర్ 2.0లో రైతు స్మార్ట్గా ఉంటాడు. మార్కెట్ డిమాండ్ చూసి పంట ఎంచుకుంటాడు. సాయిల్ టెస్ట్ రిపోర్ట్ చూసి ఫర్టిలైజర్ వాడతాడు. వెదర్ ఫోర్కాస్ట్ చూసి డెసిషన్ తీసుకుంటాడు. ఒకే పంట కాదు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ సృష్టిస్తాడు. తన పంటని బ్రాండింగ్ చేసి డైరెక్ట్ సెల్లింగ్ చేస్తాడు. ఇదే అగ్రికల్చర్ 2.0. ఒక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నీటి వసతి ఉండి 10 ఎకరాల వ్యవసాయ భూమి కలిగిన ఇద్దరు రైతులు ఉన్నారు. ఒక రైతు తనకున్న 10 ఎకరాల్లో వరే వేశాడు. రాళ్ల వర్షం పడింది, లేదా ఎక్సెస్ ధాన్యం మార్కెట్లోకి వచ్చింది. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లు లేకపోతే రేట్ పడిపోతుంది. దాని ఫలితం రైతు లాస్. రెండవ రైతు తనకున్న 10 ఎకరాల్లో 2 ఎకరాలు వరి, 2 ఎకరాల్లో కూరగాయలు, మరో 2 ఎకరాల్లో పప్పు దినుసులు, మరో 4 ఎకరాల్లో తన వాతావరణానికి తగ్గట్టుగా పండ్ల తోట వేసుకున్నాడు. అదే పండ్ల తోటలో ఫ్రీ రేంజ్ కోళ్ళు లేదా పౌల్ట్రీ పెట్టుకున్నాడు. ఇతను లాస్ అయ్యే ప్రాబబిలిటీ చాలా తక్కువ. మోరోవర్, అతను మల్టిపుల్ ఇన్కమ్ జనరేట్ చేస్తాడు. ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. డిమాండ్ ఉన్న పంటలు ఎంచుకోకుండా ఇంకా మనం పాత పద్ధతులే పాటిస్తే వచ్చే 5 సంవత్సరాల్లో చిన్న రైతులు సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. ఈ సంవత్సరం నుండి తప్పకుండా స్టార్ట్ చేయవలసినవి: 1, తప్పకుండా సాయిల్ టెస్ట్ చేయించుకోండి. 2, మార్కెట్ని స్టడీ చేయండి. 3, ఒక కొత్త క్రాప్ని ట్రై చేయండి. 4, డిజిటల్ టూల్స్ని యూజ్ చేయండి. 5, మీ పంటని వాల్యూ అడిషన్ చేసి డైరెక్ట్గా సెల్ చేయడం నేర్చుకోండి. చిన్న మార్పులే కానీ పెద్ద లాభాలు. మీరు ఇంకా పాత పద్ధతులే పాటిస్తుంటే స్టైల్ మార్చండి. అగ్రికల్చర్ 2.0కి అప్గ్రేడ్ అవ్వండి. మీరు ఆల్రెడీ 2.0 ఫార్మర్ అయితే 2.0 అని కామెంట్ చేయండి. అగ్రికల్చర్ 2.0 పాసిబుల్ అవ్వాలంటే మీకు రైట్ ఇన్పుట్స్, రైట్ గైడెన్స్ కావాలి. అది రాయల్ ఫర్టిలైజర్స్ నుండి లభిస్తుంది. రైతు మారితేనే వ్యవసాయం బ్రతుకుతుంది. వ్యవసాయం బతికితేనే దేశం బతుకుతుంది. దేశానికి వెన్నెముక రైతన్న అయితే ఆ రైతన్నకు వెన్నెముక రాయల్ ఫర్టిలైజర్స్. స్మార్ట్ ఫార్మింగ్ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో మన పంటని
ఎలా వాల్యూ అడిషన్ చేయాలి, ఎలా బై ప్రొడక్ట్ చేయాలి అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ తోటి 2.0 ఫార్మర్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.